లేకపోతే మనకున్న స్థితి గతుల ద్వారా రాని రక్షణ కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఏం కలుగుతుందంటే మనకి రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి జలప్రళయంలో వారు విశ్వాసం ఉంచక ఏమైపోయారంట? నశించిపోయిరి. నోవాహు కుటుంబం మాత్రమే విశ్వసించింది. ఆ 8 మంది రక్షించబడ్డారు. విశ్వాసము లేకుండా దేవునిని అవమానపరిచి, దేవునిని లెక్క చేయకుండా, దేవుని మాటలను పక్కన పెట్టేసి ఆయనను ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, ఇది ఎప్పుడైనా జరిగిందా, ఇది ఎప్పుడైనా జరుగుతుందా, మనం ఎప్పుడు చూడలేదే అని గమనించండి ప్రియదేవులారా. దేవుని అవమానపరిచారు, దేవుని మాట లెక్క చేయలేదు, దేవునికి అవిధేయులుగా బ్రతికారు. అందువల్ల వారి జీవితంలో ప్రియదేవులారా జలప్రళయంలో ఏమైపోయారని చెప్పారు? మునిగిపోయారు. అంతేకాదు ఇశ్రాయేలీలు కూడా అరణ్యములో రాలిపోయారంట విశ్వాసం ఉంచక. ఆనాడు నోవాహు టైంలోనేమో విశ్వాసం ఉంచక జలప్రళయంలో గెలిచిపోయారు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో ప్రియదేవుని బిడ్డలారా దేవుని మీద విశ్వాసం ఉంచక, దేవుడి కార్యాల మీద విశ్వాసం ఉంచక. గమనించండి, ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశానికి వచ్చేటప్పుడు కలుగుతున్న శ్రమలను బట్టి అసలు దేవుడు మనం పిలిచాడా, అసలు దేవుడు ఉన్నాడా అని సందిగ్ధంలో ఉండి ఏమయ్యారంట? వాళ్ళు పిట్టల వలె రాలిపోయారంట. ఏముంచక? చెప్పండి. విశ్వాసం ఉంచక. ఈనాడు ప్రియదేవుని బిడ్డలారా నువ్వే కార్యము తలపెట్టినా దేవుడి పని చేస్తాడు అని విశ్వసించు. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని కార్యాలను, దేవుణ్ణి విశ్వసించలేదు. వారి కళ్ళ ముందు ఎర్ర సముద్రం చీల్చినా కానీ అనుమానం. ఇంకా వాళ్ళ కళ్ళ ముందు ప్రియదేవుని బిడ్డలారా ఫరో సైన్యమును ముంచివేసినా ఇంకా అవిశ్వాసమే. వారి కళ్ళ ముందు ప్రియదేవుని బిడ్డలారా తెగుళ్ళు రప్పించి ఐగుప్తులో ఎన్నో నష్టాలు కలుగు చేసిన అవిశ్వాసమే. ఆకలంటే ఆహారమునిచ్చాడు, దాహమంటే నీళ్లునిచ్చాడు, వస్త్రము చినిగిపోకుండా, చెప్పులు తెగిపోకుండా చేశాడు. అయినా కానీ వాళ్ళల్లో ఏముందంట? దేవుడు మనల్ని పిలిచాడంటావా, దేవుడు మనల్ని పిలిచాడంటావా అని సందిగ్ధంలో సనుగులతో జీవితాన్ని